వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ రాజా. సో ఈ రోజు రివ్యూ చేయబోతున్న మూవీ నేమ్ తంగాలన్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. తంగాలన్ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై పిఏ రంజిత్. విక్రమ్ అండ్ పార్వతి గారు లీడ్ పేర్ గా నటించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద జ్ఞానవేల్ రాజా గారు ప్రొడ్యూస్ చేశారు. మ్యూజిక్ ని జీవి ప్రకాష్ గారు కంపోజ్ చేయగా, సినిమాటోగ్రాఫర్ గా అశోక్ కుమార్ అండ్ డైరెక్టర్ గా సెల్వా గారు వర్క్ చేశారు. 2 hours 36 minutes రన్ టైమ్ తో ఉన్న ఈ మూవీ 1850s లో పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. ఇంకా డెప్త్ రివ్యూలోకి వెళ్తే బ్రిటిషర్స్ అండ్ జమీందార్స్ పరిపాలిస్తున్న టైంలో గోల్డ్ మైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికోసం వెళ్ళిన వారు ఎవరో కూడా తిరిగి రావడం లేదంటూ న్యూస్ వినబడుతుంది. బ్రిటిషర్స్ అప్పుడు ఒక ట్రయల్ తెగ గురించి తెలుసుకుని ఆ నిధిని కనిపెడదామని చూస్తారు. హీరో తంగాలన్ అక్కడ ఉన్న తెగకి నాయకుడు. అగ్రికల్చర్ అండ్ ఫ్యామిలీ పనులు చూసుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటాడు. అతనికి ఎప్పుడు కూడా ఈ నిధి గురించి అండ్ నిధిని కాపాడే మాంత్రికురాలని హారతి ఇవే కళలు వస్తూ ఉంటాయి. అయితే తంగాలన్ ఫ్యామిలీ ఇవేవి కూడా నమ్మద్దంటూ చెప్తారు. ఒకనొక విషయం వల్ల హీరో అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో పడతారు. ఎప్పట్లానే పాత యూత్ ఉంటే బాగుండు అనుకునే సమయంలో బ్రిటిష్ వాళ్ళు నిధి కోసం వెతుకుతున్నట్టుగా మనుషుల గురించి రాగా తంగాలన్ అండ్ అతని బృందంతో వెళ్లి చాలా కష్టాలతో నిధిని సాధించే టైంకి హారతితో ఫైట్ అనే ఇంటర్వెల్ కి మంచి హైప్ ఇస్తారు. సెకండ్ హాఫ్ లో నిధి కోసం బృందం సరిపోదని తన వాళ్ళందరినీ తీసుకువస్తారంటూ వెళ్తాడు. అయితే ఊరంతా నిధి కోసం వెళ్తే నిధి దొరికిందా, మాంత్రికురాలైన హారతి ఏం చేసింది, చివరికి వాళ్ళ బ్రతుకులు మారతాయా లేదా అనేది స్టోరీ. మూవీ స్టార్టింగ్ టు ఇంటర్వెల్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూపించి సమయం తీసుకుని క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. యాక్షన్ బ్లాక్స్ అయితే చాలా బాగుంటాయి. క్యాష్ సిస్టమ్ గురించి చూపిస్తూ ఆ వేలోనే కావాల్సిన దానికంటే ఎక్కువ ఆశపడకూడదనే డైరెక్టర్ ప్లాట్ ని మిస్ చేయకుండా కంటిన్యూస్ గా చూపించాడు. ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే చియాన్ విక్రమ్ విశ్వరూపం చూపించేశాడు. మాళవిక మోహన్ గారు రోల్ ని జస్టిఫై చేశారు. పార్వతి గారు డిడ్ హర్ బెస్ట్. బీజం అయితే కూడా చాలా బాగుంది. డైరెక్షన్ ఎగ్జిక్యూషన్ చూస్తే ఓకే అనిపిస్తుంది. కమింగ్ టు ది నెగటివ్, స్క్రీన్ ప్లే డల్ గా అండ్ స్లోగా వెళ్తున్నట్టు ఉంటుంది. విజువల్స్ కూడా అంతేం బాగాలేదు. లాగ్స్ ఎక్కువ వస్తాయి సెకండ్ హాఫ్ లో అండ్ క్లైమాక్స్ ను మొత్తం క్లమ్జీ చేసి సింపుల్ గా తీసేసినట్టు అనిపిస్తుంది. ఫైనల్ వెర్డిక్ట్ ఆఫ్ ది మూవీ, తంగాలన్ స్లో అండ్ లాగ్స్ ఉన్నా పర్లేదు, చూసేస్తామంటే చూసేయండి, లేదంటే మాత్రం 50 average మూవీ. మై రేటింగ్ ఫర్ తంగాలన్ ఈస్ 2.3/5.